నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. ఏడాదికో పథకం, వేల కోట్ల రూపాయల ఖర్చు, ఇవేవి పేగు పంచుకు పుట్టిన శిశువును పొత్తేళ్లలో దాచుకునే ఆనందాన్ని తల్లికి అందించలేకపోతున్నాయి. తల్లి గర్భం నుంచి పొడిమి తల్లిని ముద్దాడుతూ బిడ్డ అరిచే అరుపు వినకముందే కన్న తల్లి శ్వాస ఆగిపోతున్న తీరు అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్న భారతావనికి సవాలు విసురుతోంది. బిడ్డను కనేందుకు మరో జన్మ ఎత్తే మహిళలు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోతున్నారు. అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయని గొప్పగా చెప్పుకున్నప్పటికీ అమ్మల మరణాలకు అడ్డుకట్ట వేయలేకపోతున్నాం. పట్టణ ప్రాంతాల్లో ప్రసూతి మరణాల సంఖ్య కొంత తక్కువైనప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం వైద్య సేవలు పూర్తి స్థాయిలో అందటం లేదు. సహస్రాబ్ది అభివృద్ధి లక్ష్యాలు సాధించే క్రమంలో చర్యలు చేపడుతున్నా వైద్య సేవల్లో ఆశించిన ప్రగతి కనిపించడం లేదు. సహస్రాబ్ది అభివృద్ధి లక్ష్యాల్లో అత్యంత కీలకమైన ప్రసూతి మరణాలు అరికట్టడంలో ఆమడ దూరంలో నిలిచింది భారత్. సృష్టిలో అమూల్యమైన ఆత్మీయ బంధం అమ్మ. అమ్మ అనే ఈ పిలుపు కోసమే నవమాసాలు మోస్తుంది మహిళ. ప్రాణాలు పణంగా పెట్టి మరో జన్మ ఎత్తేందుకు సిద్ధమవుతోంది. ఈ ప్రయాణంలోనే అమ్మ అనే పిలుపు వినకుండానే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోతోంది. ప్రపంచంలోనే ఇప్పుడు భారత్లో ప్రసూతి మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. గడిచిన దశాబ్దన్నర కాలంలో గణనీయంగా ప్రసూతి మరణాల శాతం తగ్గించినప్పటికీ అభివృద్ధి చెందిన దేశాలు సాధించిన ప్రగతికి బహుదూరంలో ఉండటం హెచ్చరికలు పంపుతోంది. ప్రభుత్వాల పథకాలు ఆశించిన మేర ఫలితాలు సాధించటంలో వైఫల్యం చెందుతున్నామనే విషయానికి నిదర్శనంగా నిలుస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికల మేరకు భారత్లో ప్రతి 5 నిమిషాలకు ఓ మాతృమూర్తి ప్రసవ సమయంలో కన్నుమూస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 5,29,000 మంది మృతి చెందుతుంటే వారిలో 25% అంటే 1,36,000 మంది మన దేశంలో చనిపోతున్నారు. దేశంలో అత్యధికంగా అసోంలో 1,00,000 సజీవ జననాల్లో 300 మంది తల్లుల శ్వాస ఆగిపోతుంటే అతి తక్కువగా కేరళలో 61 మంది చనిపోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏటా దాదాపు 5.5 లక్షల మంది మహిళలు గర్భధారణ, ప్రసూతి సమయంలో మృత్యువాత పడుతున్నారు. రోజూ 800 మంది మహిళలు ప్రాణాలు విడుస్తున్నారు. పండంటి బిడ్డకు జన్మనిస్తూ తల్లి మరణిస్తే అది కేవలం ఆ కుటుంబానికి సంబంధించిన అంశం మాత్రమే కాదు, సమాజంపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఈ సమస్యను గుర్తించిన ప్రభుత్వాలు ప్రసూతి మరణాల సంఖ్య తగ్గించటానికి విస్తృతంగా చర్యలు చేపడుతున్నాయి. మార్పు, జననీ సురక్ష యోజన, జననీ శిశు సంరక్ష కార్యక్రమం, ఒకపూట సంపూర్ణ భోజనం వంటి ఎన్నో పథకాలు అమలు చేస్తున్నారు. అయినా ప్రసూతి మరణాల సంఖ్య తగ్గించటంలో అనుకున్న లక్ష్యం మాత్రం చేరుకోవటం లేదు. పథకాలు బారెడు, ఫలితాలు మూరెడు అన్నట్లుగా మారింది పరిస్థితి. పథకాల అమలు తీరుపై పూర్తి వివరాల్లోకి వెళితే 2017 నాటికి ప్రతి 1,00,000 జననాలకు మాతృమరణాల నిష్పత్తి ఎంఎంఆర్ 75 లోపటికే పరిమితం చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లక్ష్యంగా నిర్దేశించుకున్నాయి. ప్రస్తుత గణాంకాల ప్రకారం చూస్తే దేశంలో ప్రసూతి మరణాల సంఖ్య 1,00,000 జననాలకు 167గా నమోదవుతోంది. గర్భంతో ఉన్నప్పుడు, ప్రసవం అయిన తర్వాత 42 రోజులలోపు మరణం సంభవిస్తే ఎంఎంఆర్ కింద పరిగణిస్తారు. ప్రసూతి మరణాల నివారణకు కేంద్ర రాష్ట్రాలు 58 అంశాలతో ప్రణాళిక రూపొందించాయి. సరైన వయస్సులో వివాహం, 12 వారాల్లో గర్భవతుల పేర్లు నమోదు, మాతా శిశు సంరక్షణ కార్డులు అందజేయటం, టీటీ, టీకా, ఐరన్ ఫోలిక్ మాత్రలు, పౌష్టికాహారం, ఐసీడీఎస్ ద్వారా టేక్ హోం రేషన్, గర్భిణులకు పరీక్షలు, 104 సేవల్లో హెచ్బీ, బీపీ తదితర పరీక్షలు నిర్వహించేలా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి. హైరిస్క్ గర్భవతుల గుర్తింపు, చికిత్సలు, కాన్పులకు ప్రణాళికలు, 108, 102 సేవలు వినియోగించుకోవాలని సూచించాయి. తప్పనిసరిగా ఆస్పత్రుల్లో ప్రసవం తర్వాత 48 గంటల పాటు ఆరోగ్య కేంద్రంలో ఉంచటం ద్వారా
తల్లుల ప్రాణాలను కాపాడవచ్చని కార్యాచరణ సిద్ధం చేశారు. ఈ 58 సూత్రాలు అమల్లోకి తేవడంలో భాగంగా గర్భిణీలు ఆరోగ్య సంరక్షణ కేంద్రాల్లోనే సురక్షితంగా శిశువులకు జన్మనివ్వడంపై దృష్టి పెట్టారు. ఇందుకోసమే జననీ సురక్ష యోజన పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ పథకం ద్వారా ఆరోగ్య సంరక్షణ కేంద్రాల్లో శిశువులకు జన్మనిచ్చే తల్లులకు నేరుగా సహాయం అందిస్తున్నారు. తద్వారా 75% పైగా ప్రసవాలు ఆరోగ్య సంరక్షణ కేంద్రాల్లోనే జరుగుతున్నాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం భిన్నంగా ఉంది. అడల్సెంట్ ఏజ్లోనే, చిన్న వయసులోనే 18 ఏళ్ళ లోపల వాళ్ళకు కూడా వివాహాలు జరుపుతున్నారు. సో ఆ చిన్న వయసులో ఈ గర్భం రావడం అనేది ఫిజికల్గాను సైకలాజికల్గాను కూడా వాళ్ళు ఆ డెలివరీకి ప్రిపేర్డ్గా ఉండకపోవడం, సో దానివల్ల కూడా మరణాల సంఖ్య ఖచ్చితంగా పెరుగుతోంది. అండ్ అలాగే చైల్డ్ బర్త్స్ మధ్య ఎక్కువ సమయం లేకపోవడం కూడా, ఫీమేల్ దాన్ని తట్టుకునే ఆ కెపాసిటీ లేకపోవడం. ఆరోగ్య సేవలు పొందటంలో ఆర్థిక వనరుల కొరత ప్రసూతి మరణాలు సంభవించేందుకు ఓ కారణంగా భావించి జననీ శిశు సురక్ష పథకాన్ని ప్రారంభించింది ప్రభుత్వం. ఆరోగ్య సంరక్షణ కేంద్రాల్లోనే శిశువుకి జన్మనిచ్చేందుకు వీలుగా ఉచిత రవాణా, ఔషధాలు, ఆరోగ్య పరీక్షలతో పాటు నగదు రహిత ఆరోగ్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. ఈ చర్యలన్నింటికీ తోడు దేశవ్యాప్తంగా అమలు పరుస్తున్న మాతా శిశు ఆరోగ్య పర్యవేక్షణ విధానం కింద వ్యక్తిగత లబ్ధిదారులందరి తాజా స్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేలా ట్రాకింగ్ సిస్టమ్ పేరిట ప్రత్యేక వ్యవస్థ రూపొందించారు. ఈ వ్యవస్థలో 9.2 కోట్ల మంది తల్లుల ఆరోగ్య వివరాలు నమోదు చేశారు. ఇలా ప్రభుత్వం ఎన్ని కార్యక్రమాలు అమలు చేస్తున్నా లక్ష్య సాధనలో మాత్రం ఆశించిన ఫలితాలు రావడం లేదు. మాతా శిశు మరణాలను అరికట్టడానికి, మెరుగైన వైద్య సేవలు అందించడానికి 102 పథకం ప్రవేశపెట్టారు. ఈ వాహనంలోనే వైద్య పరికరాలు ఏర్పాటు చేయడమే గాక గర్భవతులను సమీపంలోని ఆస్పత్రులకు తరలించాలని ఆదేశించారు. కేవలం వాహనాల్లో తీసుకెళ్లడమే కాక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణారోగ్య కేంద్రాలు, ప్రాంతీయ ఆస్పత్రులు, జనరల్ ఆస్పత్రుల్లో అత్యాధునిక వైద్య పరికరాలు ఏర్పాటు చేసి మెరుగైన వైద్య సేవలు అందించాల్సి ఉంటుంది. ఇలా 2015 నాటికే 100% ఆస్పత్రిలోనే ప్రసవాలు జరిగేలా చూడాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. అయినా ఇప్పటికీ గమ్యాన్ని చేరుకోలేని పరిస్థితి. గ్రామీణ ప్రాంతాల్లో ఒకసారి బాలింత కానీ అయితే నీళ్లు ఎక్కువగా కూడా ఇవ్వరు. తాగునీరు ఇవ్వకపోవడం మూలాన డీహైడ్రేషన్లోకి వెళ్ళి మెదడులో రక్తం గడ్డగట్టుకొని జెన్నీ అని అంటారు గ్రామీణ ప్రాంతంలో వాడుక భాషలో, వీళ్ళకి స్ట్రోక్స్ వచ్చి ప్రాణాపాయ స్థితికి కూడా వెళ్తున్నారు. అదేవిధంగా డెలివరీ అయిన తర్వాత కొద్దిమందికి మూర్ఛవ్యాధి కూడా వచ్చే అవకాశం కూడా ఉంది. సో ఇటువంటి సమస్యలు ఏమన్నా ఉంటే ఈరోజు ప్రతిదానికి మంచి మందులు లభ్యమవుతున్నాయి కాబట్టి డాక్టర్ల దగ్గరికి వెంటనే తీసుకొని వచ్చి తల్లి బిడ్డని ఇద్దరిని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత అన్నది కూడా ఉంది. వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తున్నప్పటికీ ప్రసూతి మరణాలు తగ్గుముఖం పట్టడం లేదు. ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు, సిబ్బంది కొరత, అవసరమైన వైద్య పరికరాలు లేకపోవడం, వైద్య సేవలు కొరవడటం వంటి కారణాలతో ప్రసూతి మరణాలు సంభవిస్తున్నాయి. ఆందోళనకర విషయమేమిటంటే ఆస్పత్రుల్లో జరుగుతున్న ప్రసవాల్లోనూ మాతృ మరణాలు సంభవిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఆస్పత్రుల్లో తగినంత స్థాయిలో నిపుణుల సేవలు అందుబాటులో లేకపోవడం ప్రధాన కారణంగా మారింది. సుఖప్రసవం జరగాలన్నా, తల్లి బిడ్డలు క్షేమంగా ఉండాలన్నా స్త్రీ వ్యాధి నిపుణులు, మత్తుమందు నిపుణులు, చిన్నపిల్లల వైద్యులు, రక్తనిధి తప్పనిసరి. గైనకాలజిస్టులు పర్వాలేదనిపిస్తున్నా 90% ఆస్పత్రుల్లో మత్తుమందు నిపుణులు, రక్తనిధి కొరత ఉంది. పరిస్థితి విషమించాక పెద్ద ఆపరేషన్ చేయడానికి మత్తుమందు వైద్యుల కొరతతో ఇతర ఆస్పత్రులకు తరలిస్తున్నారు. ఫలితంగా మార్గమధ్యంలోనే తల్లులు ప్రాణాలొదులుతున్నారు. సెటప్లో ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కావచ్చండి. సో ఒక కాంప్లికేషన్ వస్తే గైనకాలజిస్ట్తో పాటు అందుబాటులో ఎప్పుడు కూడా ఫుల్ టైమ్ అనెస్థెటిస్ట్, అలాగే ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టు ట్యాకిల్ ఎనీ కాంప్లికేషన్, అలాగే బ్లీడింగ్ అయ్యే టైంలో ఇమీడియట్ బ్లడ్ కూడా అవైలబిలిటీలో ఉండాలి. సో ఎప్పుడైతే ఈ మౌలిక సదుపాయాలన్నీ కూడా అందుబాటులో ఉంటాయో ఆటోమేటిక్గా గైనకాలజిస్ట్ కెన్ డూ వండర్స్ అండి. ప్రసవ సమయాల్లో అధిక రక్తస్రావం జరగటం వల్ల తల్లులు మృతి చెందుతున్నారు. చనిపోతున్న వారిలో 37.5% మంది అధిక రక్తస్రావంతో చనిపోతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికలు వెల్లడిస్తున్నాయి. పోస్ట్ పార్టం హ్యామరేజ్ అంటే అధిక రక్తస్రావం సమస్య ఉన్నవారికి 500 నుంచి 1000 మిల్లీలీటర్ల రక్తస్రావం జరుగుతుందని, ఈ సమయంలో రక్తం అందుబాటులో లేకపోతే చనిపోతారని వైద్యులు చెబుతున్నారు. దేశ జనాభా అవసరాల కోసం ఏడాదికి 12 మిలియన్ యూనిట్ల రక్తం అవసరం ఉంటే 9 మిలియన్ యూనిట్ల రక్త సేకరణ జరుగుతోంది. అంటే దేశవ్యాప్తంగా 25% రక్త కొరత ఏర్పడి మరణాలకు కారణమవుతోంది. ఒక్కసారి ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఈ రక్తహీనత అనేది ఇంకా ఎక్కువ
పెరుగుతూ పోతుంది. ఎందుకంటే పిండంకి ఎదుగుదలకు కావాల్సినది రక్తం అనేది గర్భిణీ స్త్రీ నుంచి పొందుతుంది. దానివల్ల ఆ స్త్రీ ఒకవేళ ముందు నుంచి కూడా రక్తహీనతతో ఉన్నట్టయితే అది ఇంకా ఆ సిచ్యువేషన్ అనేది సివియర్ అవుతుంది. కాంప్లికేషన్స్ అనేటివి మామూలు స్త్రీ కంటే 50% అధికంగా ఉంటాయి. రక్తహీనతతో ఉన్న పేషెంట్ డెలివరీ టైంకి వచ్చే టయానికి ఆమెకు చాలా కాంప్లికేషన్స్ వచ్చేసి ఉంటాయి ఆల్రెడీ. అటువంటి వాళ్ళని కొంచెం తొందరగా ఐడెంటిఫై చేసి అక్కడ ఉండే డాక్టర్స్, చిన్న చిన్న హాస్పిటల్స్లో ఉండే డాక్టర్స్ తొందరగా ఐడెంటిఫై చేసి ఇటువంటి ఇన్స్టిట్యూట్స్కి పంపిస్తే మేము వీ కెన్ రికగ్నైజ్ అండ్ గివ్ ది ట్రీట్మెంట్. బట్ వాళ్ళు మాత్రం ఇక్కడికి రెఫరల్స్ మెయిన్ ఇంపార్టెంట్, రెఫరల్స్ చేయటం లేదు. చేస్తున్నారు కానీ ఎటువంటి కండిషన్లో చేస్తున్నారు అంటే బ్యాడ్ కండిషన్లో ఇక్కడికి పంపిస్తున్నారు. అది ఒక కారణం. దానివల్ల డెత్తులు అయ్యేదానికి అవకాశం ఉంది. ప్రసూతి మరణాల్లో రక్తహీనత, పౌష్టికాహార లోపం ప్రధాన కారణంగా మారుతోందని వివిధ అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ లోపం సవరించేందుకే 2012లో మరణాలు అరికట్టడం కోసం కేంద్రం మాతా శిశు ట్రాకింగ్ ప్రవేశపెట్టింది. అందులో భాగంగా గర్భవతులుగా నమోదు అయినప్పటి నుంచి కాన్ పైన 42 రోజుల వరకు వైద్య సేవల గురించి ఎప్పటికప్పుడు వెబ్సైట్లో పొందుపరచాలి. వైద్య సేవలు ఏ మేరకు అందుతున్నాయో సమీక్షించి పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందించడానికి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. హెల్త్ వర్కర్స్ కానీ, బర్త్ అటెండెంట్స్ కానీ, ప్రైవేట్ ప్రాక్టీషనర్స్ కానీ కొన్ని ట్రైనింగ్ కోర్సెస్ అనేవి రెగ్యులర్గా కండక్ట్ చేయాలి. సో దట్ అర్లీగా ప్రాబ్లమ్స్ డిటెక్ట్ చేయడము, కరెక్ట్ ప్లేస్కి రెఫర్ చేయడము, ఇలాంటివన్నీ అలవాటు అవుతాయి సిస్టంలో, రెఫరల్ సిస్టంలో. పీరియాడిక్ మెటర్నల్ మార్టాలిటీ మీటింగ్స్ అని మెడికల్ కాలేజెస్లో ప్లస్ డిఎంహెచ్ఓ లెవెల్లో డాక్టర్స్ అందరు ఆబ్స్ట్రిషియన్స్ని పిలిచి పీరియాడికల్గా ఎవ్రీ 3 months or 6 months అట్లా మెటర్నల్ మార్టాలిటీ మీటింగ్స్ అనేవి కండక్ట్ చేయాలి. ఎందుకు జరుగుతున్నాయి, ఎలా మనం తగ్గించవచ్చు అనేవి పీరియాడికల్గా మెటర్నల్ మార్టాలిటీ మీటింగ్స్ అనేవి కండక్ట్ చేయాలి. ఈ పథకం క్షేత్రస్థాయికి చేర్చేందుకు ప్రాథమిక వైద్య కేంద్రం నుంచి ఆరోగ్య కార్యకర్త, డ్వాక్రా గ్రూప్ నుంచి ఒకరికి శిక్షణ ఇచ్చారు. శిక్షణ అనంతరం గ్రామాల్లో సమావేశాలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి, అంగన్వాడీ టీచర్, ఆశా వర్కర్ గ్రామస్తులతో సమావేశం ఏర్పాటు చేసి పౌష్టికాహారం, వైద్య సేవల గురించి అవగాహన కల్పించాలి. అందులో భాగంగా 20 సూత్రాల గురించి ప్రజలకు వివరించాల్సి ఉంది. కానీ శిక్షణ అనంతరం గ్రామాల్లో అవగాహన సదస్సుల నిర్వహణ అనుకున్న రీతిలో సాగటం లేదు. వివరాలు వెబ్సైట్లోకి చేర్చకపోవటం వల్ల ప్రసవ సమయానికి అతి ప్రమాదకరమైన స్థాయికి చేరి మరణాలు సంభవిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో అత్యంత కీలకమైన ఆశా, అంగన్వాడీ వర్కర్లు తగిన రీతిలో స్పందించకపోవడము పరిస్థితికి కారణమనే విమర్శలు ఉన్నాయి. రూరల్ ఏరియాస్లో హాస్పిటల్స్ పెట్టున్నారు కానీ అక్కడ డాక్టర్స్ సరైన వాళ్ళు ఉంటున్నారా లేదా అనేది అది డిస్టిక్ హెల్త్ ఆఫీసర్స్ చూసుకోవాలి. అది కొంచెం అవగాహన లేనందువల్లనే సగం ఇట్లా జరుగుతున్నాయి. వాళ్ళకి అక్కడ డెలివరీలు అవి కండక్ట్ చేయకున్నా పర్వాలేదు, కనీసం చూసి పేషెంట్ని ఈ కండిషన్లో ఉన్నావు నువ్వు ఇమ్మీడియట్గా పో అని, పోయిందా లేదా అని చూడగలిగితే కొంచెం ఏఎన్ఎంస్, వీళ్ళు WANMs ఇద్దరిద్దరు ఏఎన్ఎంస్లు పెట్టినారు, వాళ్ళు ఏం చేస్తున్నారు ఏమి అనేది చూడటం లేదు. సహస్రాబ్ది అభివృద్ధి లక్ష్యాల నుంచి సుస్థిర అభివృద్ధి లక్ష్యాల వైపు అడుగులు వేస్తున్నామని ప్రభుత్వాలు ప్రకటనలు చేస్తున్నా కీలకమైన ఆరోగ్య రంగంలో ఆశించిన ఫలితాలు సాధించడం లేదని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనాలు ఏం కావాలి? ఇప్పటికీ ఏటా ప్రపంచవ్యాప్తంగా 5.5 లక్షల మంది తల్లులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఏటా 26 లక్షల జననాలు సంభవిస్తున్న మన దేశంలో ప్రసూతి మరణాలు అరికట్టడం పెద్ద సవాలుగా మారింది. ఏలికలు ఈ విషయం ఇకనైనా పూర్తిస్థాయిలో దృష్టి పెడితేనే మాతృమూర్తుల వేదనలకు అడ్డుకట్టపడే అవకాశం ఉంది. మాతృమూర్తులకే కాదు, దేశంలో పసి ప్రాణాలకు సరైన భరోసా ఇవ్వలేకపోతున్నాం. ఇకనైనా చర్యల్లో వేగం పెంచి లక్ష్యాలు చేరుకోకపోతే శవగీతిక పిక్కటిల్లడం ఖాయమని యూనిసెఫ్ వార్షిక నివేదిక హెచ్చరిస్తోంది. చీకటి ఖండం ఆఫ్రికా కంటే తీసికట్టుగా మారిన పరిస్థితులు తక్షణం చక్కదిద్దాలని హితబోధ చేస్తోంది. 1990లతో పోల్చితే సమస్య సగానికి పైగా తగ్గిన 2015 నాటికి శిశు మరణాలను 3/2 తగ్గించాలన్న సహస్రాబ్ది లక్ష్యాలకు ఆమడ దూరంలో నిలవడమే ఆందోళన కలిగిస్తోన్న విషయం. 5 ఏళ్లలోపు పిల్లల ఆరోగ్యానికి సంబంధించి దేశంలో అనేక రకాల పథకాలు అమలవుతున్నా శిశు మరణాలను ఎందుకు అరికట్టలేకపోతున్నామన్నదే ఇప్పుడు ఎవరికీ అంతుచిక్కని సంగతి. కావాలి అనుకుంటే చిత్తశుద్దితో ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తే ఈ దుస్థితి నుంచి బయటపడలేమా?
దేశానికి శిశుమరణాల ముప్పు పొంచి ఉంది. ఎన్ని చర్యలు చేపడుతున్నా శిశుమరణాలు ఆందోళనకర స్థాయిలో కొనసాగుతున్నాయి. భారత్లోనే సమస్య తీవ్రంగా ఉందనే గణాంకాలు పేద చిన్నారుల సంక్షేమంపై మరింత దృష్టి పెట్టాల్సిన ఆవశ్యకతను గుర్తు చేస్తున్నాయి. శిశుమరణాల తగ్గింపు దిశగా సత్వరం చర్యలు చేపట్టాల్సిన అవసరాన్ని ఐక్యరాజ్య సమితి మరోసారి తన నివేదికలో స్పష్టంగా పేర్కొంది. ఈ హెచ్చరికను పెడచెవిన పెట్టి పేద పిల్లల సంక్షేమంపై దృష్టి పెట్టకపోతే ప్రపంచవ్యాప్తంగా 2016-2030 మధ్య కోట్ల మంది 5 ఏళ్లలోపు చిన్నారుల మరణాలు సంభవిస్తాయని, అందులో సగానికి పైగా భారత్, నైజీరియా, పాకిస్తాన్, కాంగో, అంగోలాల్లోనే చోటు చేసుకుంటాయని తెలిపింది. ఒక్క భారత్లోనే 17% మరణాలు సంభవిస్తాయని సూచించింది. మంగళవారం యూనిసెఫ్ విడుదల చేసిన ప్రపంచవ్యాప్తంగా బాలల స్థితి వార్షిక నివేదికలో ఇలాంటి మరెన్నో విస్తుగొలిపే వాస్తవాలు కనిపించాయి. ప్రపంచవ్యాప్తంగా 5 ఏళ్లలోపు చిన్నారుల స్థితిగతులు, శిశుమరణాల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యల అత్యావశ్యకత నొక్కి చెప్పారు. చిత్తశుద్దితో అమలు చేసే కార్యక్రమాలే పసి ప్రాణాలకు సరైన భరోసా ఇవ్వగలుగుతాయని తేల్చి చెప్పారు. వాస్తవానికైతే 5 ఏళ్లలోపు వయసున్న పిల్లల మరణాలు ప్రపంచవ్యాప్తంగా 1990 నుంచి 2015 మధ్యకాలంలో 53% తగ్గింది. అంటే సగానికి పైగానే. అదెంతో మంచి పరిణామం కూడా. 1990లో ప్రతి 1000 మంది జననాలకు 91 మరణాలు సంభవిస్తే 2015 కల్లా ఈ సంఖ్య 43కు పడిపోయింది. ఇతర వాటితో పోలిస్తే నవజాత శిశువు అంటే నెలలోపు వయసున్న పసికందుల మరణాలు 47% తగ్గాయి. ఏటా మరణిస్తున్న పిల్లల సంఖ్య కూడా తగ్గింది. 1990లో ప్రపంచవ్యాప్తంగా 1,27,00,000 మంది పిల్లలు 5వ పుట్టినరోజు జరుపుకోకుండానే మరణించినట్లు లెక్కలు చెప్తున్నాయి. 2015 నాటికి వచ్చేసరికి ఈ సంఖ్య 50,900,000కు చేరింది. In 2015, governments of the world came together to adopt the Sustainable Development Goals to be achieved by 2030. These goals envisage the eradication of extreme poverty, hunger, and avoidable child deaths. The 17 goals and 169 associated targets that the world's governments have committed to achieving are universal, linked to a pledge that no one will be left behind, and we will endeavor to reach the furthest behind first. ఈ 25 ఏళ్ల కాలంలో పుట్టిన 28 రోజుల్లోపు మరణించిన శిశువుల సంఖ్య 50,10,000 నుంచి 20,70,000కు తగ్గింది. అన్ని రకాలుగా చూసుకున్నా ఈ కాలంలో శిశు మరణాలు సగానికి పైగా తగ్గాయి. అయినప్పటికీ 2015 నాటికల్లా 3/2 మరణాలు తగ్గించాలి అన్న లక్ష్యానికి మాత్రం చేరుకోలేకపోవడమే ఆలోచించాల్సిన విషయం. నిజానికి సహస్రాబ్ది అభివృద్ధి 4వ లక్ష్యం ప్రకారం శిశుమరణాలు 42%కి తగ్గాలి. కానీ ఆ లక్ష్యాన్ని చేరుకున్న దేశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఆ జాబితా ప్రపంచవ్యాప్తంగా 62 దేశాలుంటే అందులో బంగ్లాదేశ్, నేపాల్ వంటి దేశాలు ఉండగా భారత్కు చోటు దక్కలేదు. మరో 12 వరకు అల్పాదాయ దేశాలు చోటు చేసుకున్నాయి. 2015 నాటికి దేశంలో 10,20,000 మంది శిశు మరణాలు సంభవించాయి. ప్రపంచవ్యాప్త మరణాలతో పోలిస్తే ఇది 20%గా ఉంది. పాకిస్తాన్లో ఈ సంఖ్య 4,31,000గా ఉంది. రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా కార్యాలయం లెక్కల ప్రకారం 1990 నుంచి 2013 మధ్యకాలంలో 5 ఏళ్లలోపు వయసున్న శిశువుల మరణాలు ప్రపంచంలో ప్రతి 1000 మందికి 90గా ఉంటే మన దేశంలో 126గా నమోదవుతోంది. 2013లో ఆ సంఖ్య 49కి తగ్గింది. అంటే దాదాపు 61% తగ్గినట్టు. శిశు మరణాల రేటు తగ్గించడానికి కేంద్రం తీసుకున్న చర్యల కారణంగా ఈ పురోగతి కనిపించింది. భారత్లో సగానికి పైగా శిశుమరణాలు పుట్టిన నెల రోజుల్లోపే చోటు చేసుకుంటున్నాయి. వాటికి చాలా కారణాలు కనిపిస్తున్నాయి. ప్రసూతి సౌకర్యాలు లేకపోవడం, నెలలు నిండక ముందే ప్రసవాలు జరగడం, పుట్టిన తరువాత 5 ఏళ్లలోపు మరణాలు ఎక్కువగా అంటువ్యాధుల వల్ల జరుగుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.
శిశుమరణాలు చాలా వరకు నివారించదగ్గ కారణాలతోనే జరుగుతున్నాయి. ప్రధానంగా పోషకాహార లోపాలు, రక్తహీనత, కాన్పు సమయంలో అత్యవసర సేవల కొరత, పొత్తిళ్లలోని పసికందుల ఆయుష్ లాగిస్తున్నాయి. పుట్టి వారం తిరగకుండానే చనిపోతున్న 65% నవజాత శిశువుల్లో ఎక్కువ మందిని దక్కించుకోవాలంటే ప్రతి ప్రసవాన్ని ఆస్పత్రిలోనే నిర్వహించడం, తల్లి బిడ్డలకు కనీసం 48 గంటల పాటు వైద్య సేవలు అందించడం చెయ్యాలి. అలాగే కాన్పు సమయంలో తరువాత సిబ్బంది చేతులు శుభ్రంగా కడుక్కోవడం ద్వారా సగానికి పైగా జబ్బుల్ని కట్టడి చేయగల వీలుంటుంది. ఆస్పత్రి లోపల వెలుపల పరిశుభ్రత సైతం మాతా శిశు సంక్షేమంలో అంతర్భాగమేనంటున్నారు నిపుణులు. అత్యధిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కనీస వసతుల్లేక ప్రసవానంతరం 24 గంటల్లోపే బాలింత పసికందును ఇంటికి పంపిస్తున్నారు. ఇలాంటి కారణాలతోనూ దేశవ్యాప్తంగా ఏటా 7.3 లక్షల నవజాత శిశుమరణాలు సంభవిస్తున్నాయి. యూనిసెఫ్ విడుదల చేసిన ప్రపంచవ్యాప్తంగా బాలల స్థితి వార్షిక నివేదిక ప్రకారం ధనిక వర్గాలకు చెందిన పిల్లలతో పోలిస్తే పేద పిల్లలు 5 ఏళ్లలోపే మృత్యువాత పడటం, తీవ్ర పోషకాహార లోపాల బారిన పడటం వంటి ముప్పు రెండింతలు పెరిగినట్లు తెలుస్తోంది. దశాబ్దం కిందటితో పోలిస్తే మాతా శిశు ఆరోగ్యం, పోషణల రీత్యా కొంత మెరుగుదల నమోదైనా కొన్ని అంశాలింకా తీవ్రంగా ఆందోళన పరుస్తూనే ఉన్నాయి. 2015 నాటికి లెక్కల ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో కొంత మార్పు కనిపించింది. ప్రతి 1000 జననాలకు నవజాత శిశు మరణాలు తెలంగాణలో 28, ఆంధ్రప్రదేశ్లో 35గా ఉన్నాయి. జాతీయ సగటు 38 కన్నా ఇవి తక్కువే అయినా దక్షిణాది రాష్ట్రాలైన కేరళ, కర్ణాటక, తమిళనాడు, గోవా వంటి రాష్ట్రాలతో పోలిస్తే ఇంకా వెనుకబడే ఉన్నాయి. తెలంగాణలో సుమారు 42%, ఆంధ్రప్రదేశ్లో దాదాపు 44% గర్భిణులకే సర్కారీ దవాఖానాల్లో వైద్య సేవలు అందుతున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యుల కొరత, సిబ్బందిలేమి, మౌలిక వసతులకు కరువు మూలాన ప్రసవాల వేదన మరింత ఎక్కువవుతున్నట్లు సర్వేల్లో తేలింది. ఆస్పత్రి వెలుపలి ప్రసవాల్ని 0 స్థాయికి పరిమితం చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తే నవజాత శిశువుల మరణాల రేటును కూడా 0 స్థాయికి తీసుకురావడం పెద్ద కష్టం కాకపోవచ్చు. సహస్రాబ్ది అభివృద్ధి లక్ష్యాల్లో భాగంగా ప్రసవ మరణాల్ని 3/2 నియంత్రించేందుకు 5 ఏళ్లలోపు శిశువుల మరణాల్ని 5/2 మేర అదుపు చేసేందుకు ప్రపంచ దేశాలు విధించుకున్న గడువు 2015. మరో విషయం ఏంటంటే ప్రపంచ సగటు కన్నా ఎక్కువగా ఒకప్పుడు శిశు మరణాల రేటు ఉన్న ఆఫ్రికా ఖండంలో పరిస్థితి మనకంటే మెరుగుపడింది. 1990లో శిశు మరణాల రేటు ఏటా 1.6% తగ్గగా 2015 నాటికి ఆ సంఖ్య 4.1%కి చేరుకుంది. ఇందులోని మొత్తం 49 దేశాల్లోనూ ఈ నియంత్రణ కనిపించింది. ప్రతి 1000 జననాలకు శిశు మరణాల రేటు 12కి తగ్గించేందుకు 2030 సంవత్సరాన్ని కొత్త గడువుగా ఐరాస ప్రకటించింది. గ్రామీణ ఆరోగ్య మిషన్లు, అంగన్వాడీలు, ఆశా కార్యకర్తల సలహా సేవల్ని, ఆస్పత్రుల్ని, సౌకర్యాల ఏర్పాటుతో మన దేశం ఈ లక్ష్యాన్ని చేరుకునే అవకాశం ఉంది. 5 ఏళ్లలోపు వయసున్న పిల్లల మరణాల నియంత్రణ సహస్రాబ్ది లక్ష్యానికి అనుగుణంగా సాగుతున్న 25 ఏళ్ల కాలంలో 5వ పుట్టినరోజును జరుపుకోకుండా మరణించిన పిల్లల సంఖ్య కోట్లలోనే ఉంది. ప్రస్తుతం బ్రెజిల్ జనాభాకు తగ్గట్టుగా ఈ సంఖ్య ఉండడం గమనార్హం. ప్రతిరోజు 16,000 మంది చిన్నారులు మృత్యువాత పడ్డారు. 2015 నాటి లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా మరణిస్తున్న చిన్నారుల్లో 18% మంది నెలలు నిండకుండా పుట్టడం వల్ల మరణిస్తుంటే నిమోనియాతో మరణిస్తున్న వారు 16%గా ఉన్నారు. 9% మంది అతిసార, మలేరియా, ధనుర్వాతం, తట్టు వంటి వ్యాధులతో మృత్యువాత పడుతున్నారు. అలాగే ఆస్పత్రి వెలుపల జరిగే ప్రసవాల వల్ల 12% మరణాలు సంభవిస్తున్నాయి. యూనిసెఫ్ అందించిన నివేదిక ప్రకారం ప్రస్తుత పరిస్థితులు ఇలాగే కొనసాగితే 2030 కల్లా ప్రపంచవ్యాప్తంగా 6.9 కోట్ల మంది 5 ఏళ్లలోపు చిన్నారులు మరణించే అవకాశం ఉంది. 16.7 కోట్ల మంది పిల్లలు దారిద్ర్యంలో మగ్గనున్నారు. అంతేకాదు 75 కోట్ల మంది బాల్య వివాహాల కోరల్లో చిక్కనున్నారు. ఇప్పటికే ధనిక వర్గాల బాలికలతో పోలిస్తే పేదింటి బాలికల్లో బాల్య వివాహాల రేటు రెండింతలుంది. అదేగాక మన దేశంలో ప్రీ ప్రైమరీ విద్యకు చిన్నారుల హాజరు తక్కువగా ఉండడం పైన యూనిసెఫ్ నిరాశ వ్యక్తం చేసింది. 3 ఏళ్ల నుంచి 6 ఏళ్ల మధ్య వయసున్న చిన్నారులు దేశంలో 7.4 కోట్ల మంది ఉండగా వారిలో దాదాపు 2 కోట్ల మంది ప్రీ ప్రైమరీ తరగతులకు హాజరు కాలేదని వెల్లడించింది. అన్నింటికీ మూలమైన సమస్యల పరిష్కారానికి కీలకమైన విద్యలో ఈ వెనకబాటుని ఎంత త్వరగా సరిచేస్తే అంత త్వరగా లక్ష్యాన్ని చేరుకోవచ్చని వేరే చెప్పక్కర్లేదు.
మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇది సంగతిలో కలుసుకుందాం. నమస్కారం.